మా నాన్నకు మా కుటుంబానికి చాలా సన్నిహితులు. రాజశేఖర రెడ్డి గారికి అయితే చాలా దగ్గరవాడు. చాలా సందర్భాలలో వాళ్ళిద్దరూ కలిసి పనిచేశారు. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం, అధికారంలోకి తేవడం కోసం కృషి చేశారు. కలిసికట్టుగా సక్సెస్ఫుల్గా ఎదిగారు. రాజశేఖర రెడ్డి గారిది, డి శ్రీనివాస్ గారిది YSDS అని సక్సెస్ఫుల్ కాంబినేషన్ అని, లక్కీ కాంబినేషన్ అని, ఇలా ఎన్నో గొప్ప గొప్ప మాటలు వాళ్ళిద్దరి గురించి, వాళ్ళ స్నేహం గురించి విన్నాం. ఈరోజు
అంకుల్ మన మధ్య లేకపోవడం చాలా దురదృష్టకరం. నాన్నకి అంకుల్కి వయసులో కూడా ఎక్కువ తేడా లేదు. 75 సంవత్సరాలు అంకుల్ గారికి, రాజశేఖర రెడ్డి గారికి కూడా ఇంకొన్ని రోజుల్లో 75వ జయంతి చేసుకోబోతున్నాం. మరొక్కసారి ఇంత మంచి మనుషులు మన మధ్య ఉన్నందుకు, మనకు ఇన్స్పిరేషన్గా ఉన్నందుకు మరొక్కసారి వాళ్లకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఆ కుటుంబానికి కూడా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. మృతి పట్ల యావత్ కాంగ్రెస్ పార్టీ, ఆ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు దిగ్భ్రాంతి చెందటం, అదేవిధంగా అనేక సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి, కాంగ్రెస్ పార్టీ 2004లో 2009లో 2 మార్లు కూడా అధికారానికి రావడానికి అహర్నిశలు కృషి చేసిన పిసిసి అధ్యక్షులుగా, వారు పార్టీని ముందుకు నడపడంతో ముందటున్న వ్యక్తి. ఒక క్రియాశీలకంగా వారు మేధా సంపదతో ఈరోజు పార్టీని వారిదైన శైలిలో ముందుకు నడిపించిన ఒక గొప్ప నేత. వారు పిసిసి అధ్యక్షులుగా ఉన్నప్పుడు నేను కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా 2 మార్లు కూడా మరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా వారి సారథ్యంలో పనిచేసే అవకాశం వారు మాకు కల్పించడం జరిగింది. పార్టీ వ్యవహారంలో మరి ఒక క్రమశిక్షణతో, ఒక ఆలోచనతో కార్యకర్తలను, నాయకులందరినీ కూడా సమిష్టిగా ముందుకు నడపాలని వారి ఆలోచన ధోరణితో కాంగ్రెస్ పార్టీని అనేక సందర్భాలు ముందుకు నడిపిన మా నాయకులు డి శ్రీనివాస్ గారు. యావత్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రానికి, ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించి కార్యకర్తల, నాయకులందరి తరఫున మరి వారి మృతి పట్ల మేము సంతాపాన్ని తెలియజేస్తూ, వారి కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు ధైర్యాన్ని కల్పించాలని, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున మరి గౌరవ ముఖ్యమంత్రి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు విషయం తెలియగానే ఒక పక్షాన పార్టీ పక్షాన, రెండోది ప్రభుత్వ పరంగా అన్ని లాంఛనాలతో, ప్రభుత్వ లాంఛనాలతో ఈరోజు డి శ్రీనివాస్ గారి అంతిమ కార్యక్రమాలు జరిపే బాధ్యత కాంగ్రెస్ పార్టీ, మా ప్రభుత్వాన్ని ఈరోజు ప్రభుత్వ లాంఛనాలతో జరపటం మా బాధ్యతగా ముందుకు తీసుకెళ్లేయాలని ప్రభుత్వం నిర్ణయం చేసి మా కాంగ్రెస్ పార్టీ నాయకులు డి శ్రీనివాస్ గారు వారి మృతికి వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ మనం